ప్రకృతిపై పడగెత్తిన చమురుతో పులికాట్ సరస్సు కాలుష్య కూరల్లో చిక్కుకుంటోంది. దశాబ్దాలుగా వెంటాడుతున్న పూడిక సమస్యకు జతకలుస్తున్న చమురు తెట్లు సరస్సు మనుగడకే ముప్పు తీసుకొస్తున్నాయి. సముద్రపు నీటిలో జలచరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వెరసి విదేశీ పక్షుల కిలకిలారావాలతో ప్రఖ్యాతిగాంచిన పులికాట్ సరస్సు ఉనికిని కోల్పోయే దశకు చేరుకుంది. చెన్నై నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పులికాట్ సరస్సు 2 వంతులు మన రాష్ట్ర భూభాగంలోనే ఉంది. సముద్రపు నీరు, మంచినీరు కలగలిసిన ఈ సరస్సు దేశంలోనే రెండో అతిపెద్దది. బంగాళాఖాతం నుంచి శ్రీహరికోట వరకు విస్తరించి ఉన్న ఈ ఉప్పునీటి సరస్సు ఎన్నో రకాల విదేశీ పక్షులకు ఆవాసంగా ఉంటోంది. రాష్ట్ర పరిధిలోని 58,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని 1976లోనే అభయారణ్యంగా ప్రకటించారు. సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టులో విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పలు రకాల విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తూ ఉంటాయి. ప్రధానంగా పెలికాన్, ఫ్లెమింగో, వాటర్ ఫౌల్ తో పాటు ఎన్నో రకాల సముద్ర పక్షులు వర్షాకాలం, శీతాకాలంలో ఇక్కడకు వస్తూ ఉంటాయి. పులికాట్లోని ఉప్పు నీరు కొన్ని రకాల ఆల్గేలు వృద్ధి చెందడానికి సహకరిస్తోంది. కేవలం ఇక్కడ మాత్రమే పెరిగే మైక్రోఫైట్స్ సాధారణంగా కొన్ని ద్వీపాల చుట్టుపక్కల మాత్రమే కనిపిస్తుంది. అంత విశిష్టమైన తీర ప్రాంతం నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఈ సరస్సుకు ప్రధానంగా చెన్నై, ఎన్నూర్ నౌకాశ్రయాల వల్ల ముప్పు వాటిల్లుతోంది. అక్కడ జరిగే ఎగుమతులు, దిగుమతుల వల్ల నౌకలతో నూనె తెట్టులు ఏర్పడి పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలుగుతోంది. అవి నీటి నాణ్యతను దెబ్బతీయడం వల్ల జీవజాలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సరస్సు మొత్తం 40,000 మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఏర్పడుతున్న ముప్పు భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యగా కూడా పరిణమించనుంది. పెరిగిపోతున్న కాలుష్యంతో సముద్ర జలచరాలు, వివిధ రకాల పక్షులు అంతరించిపోతున్నాయి. పులికాట్ సరస్సు రూపురేఖలే కోల్పోయే దశకు చేరుకుంది. పర్యాటక ప్రాంతంగా భాసిల్లిన అదే సరస్సు నేడు ఎడారిగా మారిపోతోంది. విదేశీ పక్షులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగం విస్తరణలో భాగంగా కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. పులికాట్ సరస్సుకు మూసుకుపోతున్న సముద్రపు ముఖద్వారాలు సమస్యగా పరిణమిస్తున్నాయి. వాటి ద్వారానే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళుతూ ఉంటారు. దశాబ్దాల తరబడి ముఖద్వారాల్ని పట్టించుకోకపోవడంతో పూడిక నిండిపోయి వరద నీరు సమీప గ్రామాల్లోకి ప్రవహిస్తోంది. పులికాట్ సరస్సు ఆనుకుని తమిళనాడు పరిధిలో 92 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వారంతా తరచూ వచ్చే తుఫాన్లకు భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోపక్క రొయ్యల సాగు, పారిశ్రామిక కాలుష్యం సముద్రంలో కలిసిపోయి జలచరాలు అంతరించిపోతున్నాయి. సముద్ర జలాలు వేడిగా తయారవడంతో జలచరాలు బతకలేని పరిస్థితి నెలకొంది. దాదాపు 1,00,000 మంది బతికే ఒక పులికాట్ లేక ఈ రోజు ఎట్టయిపోయిందంటే ఎండిపోయిన ఎడారిలాగా మారిపోయింది. నార్త్ మెడ్రాస్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, అది ఒకటి. తర్వాత అక్కడ ఒక వాటర్ ఒకటి నిర్మించుకున్నారు. ఏంటంటే తమిళనాడులో వచ్చి మనం ఎన్నూరు పక్కన ఆ వాటర్ ప్రభావంతో అక్కడ నీళ్లు వాటర్ దాని ఒక సిల్టేషన్ కూడా మనకి ఇక్కడ దానివల్ల మనకి ఎఫెక్ట్ ఉంటాయి. మత్స్య సంపద అంతరించిపోవడం కాకుండా టూరిజం నష్టం జరుగుతున్నది, మత్స్యకారులకు ఉపాధి పోతున్నది. అదేవిధంగా సముద్ర జలాలు మొత్తం కలుషితమయ్యేటువంటి ఈ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం అయిపోతున్నది. ఇది పరిస్థితి. సంజయ్ రాజు గారి రిపోర్ట్లో కానీ లేకపోతే తిరుపతి ప్రొఫెసర్ వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్పినారు. దానికి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మనం తగ్గించకపోతే పులికాట్ ఉనికి ప్రమాదం ఉంటుంది. దానికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పులికాట్ సరస్సు ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని క్షణాల్లో ఈటీవీ 360 ప్రసారం. నమస్కారం.